నమస్కారం గురుగారు. జై శ్రీనారాయణ. గురుగారు, జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది గురుగారు. సో దానికి తగ్గట్టు చాలామంది ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎదగటం అనేది కొంతమందికి అయితే త్వరగా సక్సెస్ చూసేస్తారు, చిన్న ఏజ్లోనే సక్సెస్ చూస్తారు. కొంతమంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళు అనుకున్న గోల్కి అయితే రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఇలా అసలు ఎందుకు జరుగుతుందంటారు? అలానే మామూలుగా వాళ్ళు సక్సెస్ చూడాలి అంటే కొంతమంది అంటే పరిహారం కింద మనం తీసుకుంటే కనుక మామూలుగా అమ్మవారికి ఆరాధన చేయాలనో లేకపోతే ఇలా పరిహారాలు కొన్ని చెప్తూ ఉంటారు, రెమెడీస్ చెప్తూ ఉంటాం కదా. అలాగే మంత్రం ఉంటుంది, లేకపోతే సాధనలు చేస్తూ ఉంటారు, అలాగే మీరు ముద్రలు చెప్తున్నారు. అసలు వేటికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు? ఈ విశ్లేషణ కూడా ఒకసారి తెలియజేస్తూ గురుగారు, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఏం చేయాలో తెలియజేయండి గురుగారు. ముఖ్యంగా జీవితంలో పుట్టడంతోనే కోరికలు ఉంటున్నాయి ఈ రోజున. అంటే సహజంగా మానవ జీవితమే కోరికలతో కూడినటువంటిది, మానవుడి బ్రతుకే కోరికలతో కూడినటువంటిది. అంటే కోరిక అనేది లేకపోతే ఎక్కడికక్కడికి కూలబడిపోతూ ఉంటారు. అంటే ఒకటి ఏదైనా సాధించాలని ఒక పట్టుదలన్నా ఉండాలి, కోరికైనా ఉండాలి, అంతే కదండి. మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక పని చేయాలంటే ఏదో సాధించాలి దాని వలన, లేదా ఏదో కోరిక తీరాలి దానివల్ల, అంతే కదా. ఈ రెండు విషయాల ద్వారానే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఆ రెండు లేనప్పుడు మనకి వ్యర్థం కదా, ఏది చేసినా కూడా ఎవరి కోసం చేయాలి అన్నప్పుడు వ్యర్థమే కదా. అలాంటి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఊహ వచ్చిన కాడి నుంచి, రెక్కలు వచ్చిన కాడి నుంచి కష్టపడుతూనే ఉంటారు. వారి వారి పరిధిలో వారి వారి ఆలోచన ప్రకారంగా, నాలెడ్జ్ ప్రకారంగా, టాలెంట్ ప్రకారంగా, వారికి ఆత్మ సంతృప్తి ప్రకారం ఇచ్చేలాగా, వారికి అన్ని రకాలుగా సాను పలికేలాగా, దానికి నక్షత్ర బలము, లగ్న బలము, అలానే దశలు, అంతర్దశలు అన్నీ అనుకూలిస్తూ ఉంటేనే వాళ్ళు చేసేదానికైనా, ముందుకెళ్ళేదానికైనా, వాళ్ళు అనుకున్న సాధించడానికైనా చేస్తూ ఉంటారు క్రియలు. అలా చేసినప్పటికి కూడా చాలామందికి కూడా ఎదగలేరు, ముందుకు వెళ్ళలేరు, కాళ్ళు దాటలేవు. అవన్నీ అష్టదిబ్బందులు పాలైపోయి ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లభ్యపడదు. ఒక్కొక్కరికి ఎలా ఉండిద్దంటే కష్టపడేది వీరు, తినేది ఇంకొకరు అవుతుంది, అంతే కదా. ఒక్కొక్క దగ్గర అట్టే ఉండింది. ఒక్కొక్క దగ్గర ఏమైందంటే ఏమి కష్టపడకుండా సుఖపడతారు, అనుభవించు రాజా అని పాట పెట్టుకొని పడుకుంటూ ఉంటారు అనమాట. ఒక్కొక్కరికి ఏంటంటే ఏమి చేయకుండానే అలా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, తెలివితేటలతో సంపాదిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డా ముందుకెళ్ళలేరు, 4 ఏళ్ళు లోపలికి వెళ్ళలేరు, రేట్లోకి వెళ్ళలేవు. అంటే ఒకటండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా కర్మానుసారంగా బుద్ధి వస్తుంది, బుద్ధి సారంగా పని వస్తుంది, పని సారంగా ఆహారం వస్తుంది, ఆహార సారంగా ఓపిక వస్తుంది. ఇలాగా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ కర్మ అనేది మనం చేసుకునే క్రియలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మనకు ఆకలిస్తుంది, నా కర్మకి ఆకలేస్తుంది కానీ తినేదానికి లేదు నాకు అదృష్టం అనుకుంటే రేపటికి నీరసం వస్తుంది. ఎల్లుండికి మనం చూస్తానికి, మనం బతుకుంటే చూడటానికి, మనం వచ్చినా కూడా మనం చూడాలంటే బతుకుండాలి. అంటే కర్మ ఉంటుంది, దాన్ని ప్రతిఫలం అనుభవిస్తూ కూడా కష్టపడాలి. ఇది ఒక ప్రక్రియ అనమాట. ఇప్పుడు ఆకలేస్తుంది కదా అలా కూర్చుని పోయాం అనుకోండి, నిజంగా నీరసం వస్తుంది కదా, ఉండలేం మనం. కాబట్టి తినడానికైనా ఏదో చేయాలిగా, ఓపిక తెచ్చుకోవాలిగా. అది కర్మ కాదు, మనం చేసుకునేటువంటి తప్పుదాయం. మనము ఏదైనా పని అవ్వలేదు అనుకోండి, వాడు ఎదురొచ్చాట నాకు పని అవ్వలేదు, నేను వెళ్తూ ఉండి ఇంట్లో వాళ్ళు తుమ్మారని పని అవ్వలేదు, లేదా నేను రాహుకాలం వెళ్ళానని పని అవ్వలేదు. ఇవన్నీ కూడా సాకులు అంటారు వీటిని. మనకి చేత కాకుండా లేదా అది చేసే విధానం తెలియకుండా వేరే వాళ్ళ మీదకి వేసేయటం అనమాట, అంతే కదా. మనము ఫుల్ ఫ్లెక్సిబుల్గా పలానా సమయానికి పలానా దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రజెంట్ చేయాల్సింది అక్కడ పలానా వ్యక్తిని కలవాల్సిందని మొండి పట్టుదల ఈ రోజుల్లో ఎవరికి నాకు కనిపించలేదు, ఈ మధ్యకాలంలో కనిపించలే. ఒక సైలెన్స్ లేని బైక్ ఇచ్చేసినామా, జేబులో 1 లక్ష రూపాయలు డబ్బులు పెట్టేసినామా, వెనక ఆడపిల్లని ఎక్కి ఇచ్చేసామా, వాడు విచ్చలుడిగా వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఒక డివేటర్కో లేకపోతే ఎవరికో గుద్దటమో చేసేసాడా. ఇదొక్కటే కనిపిస్తుంది తప్పితే ఇదొక్కటే చలాకీగా చేయగలుగుతారు, మొండిగా చేయగలుగుతారు, వారు ఎంతో ఉత్సాహంగా చేయగలుగుతారు. ఇలాంటి పనులు అయితే కష్టపడదాము, తల్లిదండ్రులని మంచి పొజిషన్లో పెడదాము, భార్యని బిడ్డలను పోషించుకుందాము, భర్తను ప్రేమగా చూసుకుందాము అనేటువంటి బాధ్యత ఎవరికి కనపడట్లేదు ఈ మధ్యకాలంలో. వాళ్ళలో ఓపికలు, ఓర్పులు, సహనాలు ఏమి ఉండట్లా. సనాతన ధర్మములు విలువలు ఎక్కడ ఉండట్లేదు. ఎప్పటికప్పుడు విచ్చలవిడితనము, ఎప్పటికప్పుడు ఈరోజు ఈ పూట ఈ సమయం గడిచిందా చాలు, రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఓపిక ఉండట్లేదు ఎవరికి. ఇప్పుడు ఎక్కడైనా భర్త కొట్టాడు అంటే ఫోన్ చేస్తున్నారు భార్య గారు, నా భర్త కొట్టాడని నా చెప్పు చేతుల్లో ఉండాలి, ఎంత కావాలి, ఏం చేయాలి, కస్టమర్స్ అండి. అలానే భార్య అలిగెళ్ళిపోయిందంటే ఒక 2 నిమిషాలు వస్తుంది, ఎక్కడికి పోతుంది అసలు, అలిగేంత సమయం ఏమొచ్చిందంటే నువ్వే చేసావు, నువ్వు సరిగా ఉంటే అలిగేందుకు పోతుంది. వెళ్ళిపోయిందంటే ఫోన్ చేసి గురువుగారు ఎంత కావాలో చెప్పండి పంపించేస్తాను, నా భార్య నాకు కావాల్సిందే. అరే 2 నిమిషాలు గొడవ అయిపోయింది కదా, గొడవ పెట్టుకోవడం తప్పు,
అది వస్తుంది కదా, ఓర్పు ఉండట్లా ముందు ముఖ్యంగా. పొద్దున్నే ఫోన్ చేస్తారు, నాకు క్యాన్సర్ వచ్చిందంటండి, మరి మధ్యాహ్నం కల్లా తగ్గించగలుగుతారా? నేను గురువునా దేవుణ్ణే? క్యాన్సర్ వస్తే మధ్యాహ్నం తగ్గించాడు, నేను ఎందుకు ఇక్కడ ఉంటా? గురువునే కదా, నేను దేవుణ్ణి కాదు కదా. అంటే ఓర్పు అనేది ఉండట్లేదు ఈ మధ్యన. టాబ్లెట్ వేసుకోగానే కాదు, టాబ్లెట్ వేసుకోకముందు వాసన చూడగానే మనకు తగ్గిపోవాలి, హెల్త్ ఇష్యూ రాకూడదు అనమాట. అరే పంట వేయగానే పంట పండేసి భూమి మీదకి ఒడ్లు వచ్చేసేయాలి అంటే తొందరపాటుతనం అనేది ఎక్కువైపోయింది. ఇది పెద్దలు పిల్లలకి వివరించిన తత్వం ఎక్కువైపోయింది. నాగరికత పెరుగుతుంది అంటారు, టెక్నాలజీ పెరిగిపోయింది అంటారు. టెక్నాలజీ కూడా పూర్వకాలం ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలే ఉన్నాయి, మనం చెడగొట్టుకుంటున్నాం అంతే, వీరికి చెప్పే విధానం లేక. అలానే డబ్బు సంపాదించడానికి కష్టపడట్లేదు ఎవరు, విచ్చలవిడితనం అయిపోయింది ఈ రోజున. డబ్బు సంపాదించే మార్గాలు ఎక్కువైపోయినాయి, మాధ్యాల ద్వారానో లేకపోతే ఇంకోటి డెలివరీస్ ద్వారానో అదో ఏదో. ఇంతకుముందు చదువుకొని డిగ్రీలు చేతిలో పట్టుకుని ఉంటే ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగేటప్పుడు చెప్పులు కూడా అరిగిపోతాయి జాబుల కోసం. ఈ రోజుల్లో ఏమీ లేదంటే ఒక తుకలాస్ బండి తీసుకుంటున్నాడు, కొన్ని కంపెనీస్ బండి కూడా ప్రొవైడ్ చేస్తున్నారట, బండి ఇచ్చేస్తున్నారు, డెలివరీస్ చేయమంటున్నారు, సాయంత్రానికి ₹1000 జేబులోకి వచ్చేస్తున్నాయి. డబ్బు సంపాదించే మార్గాలు ఈజీగా అయిపోయినాయి. ఇలాంటి వాటి ద్వారా ఓర్పు అనేది, డబ్బు సంపాదించే కష్టపడేదానికి, నిలబెట్టుకునేదానికి వాల్యూస్ అనేది తెలియట్లేదు ప్రజలకి. అయితే కొంతమంది ఉంటారు, ఈ శాతం 1% ఉంది. మన భారతదేశంలో అయితే 1-2% కన్నా ఎక్కువ కనిపించారు వీళ్ళు ఎక్కువ కాలం కూడా అలాగ పరిగణలో తీసుకోవడానికి అవసరం లేదు. వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు, బాగుపడలేరు, వాళ్ళు అక్కడక్కడ కొట్టుబిట్లు ఆడుతుంటారు. అది పద్మవ్యూహం, లోపల పోవడం తప్పితే బయటికి రావడం ఉండదు. సో వాటిలో కొట్టుబిట్లు ఆడుతూ ఉంటారు, ఏదో సమస్యతో ఉంటూనే ఉంటారు వాళ్ళు. ఇక 99% మంది ఉన్నారు, వీరేందంటే కష్టపడాలి, నిలబడాలి, నిలదొక్కుకోవాలి, ఎంతైనా సాధించాలి, పేరు ప్రఖ్యాత రావాలి, స్టాచ్యూలాగా ఉండాలి అని చెప్పేటువంటి సంకల్పం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొండిగా మూర్ఖంగా ఈ పని ఎందుకు అవ్వదు అని చేసే సంకల్పం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మన భారతదేశాన్ని పెట్టిన పేరు దానికోసమే. మొండిగా పని చేస్తారు, మూర్ఖంగా పని చేస్తారు, వాల్యూస్కి ఎక్కడ తగ్గించుకోరు అని మనకి భారతదేశం పెట్టిన పేరు. అలాంటిది చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదంటే ఇక్కడ రెండో క్రియ ఒకటి ఉంది. మనం ఎంత చేసినా మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రహాలు, మానవ గ్రహాలు ఇవేం చేస్తాయి అంటే వీరికి పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు రాకూడదు అని చెప్పి వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలతో వారి మీద దండెత్తి ఆ బొగ్గుపాలు చేస్తారన్నమాట. రోడ్డు మీద పొరుగు తీసేస్తారు, ఏదో రకమైనటువంటి క్రియలు చేయించి వారి మీద అన్ని రకాల ఇష్టదిబ్బని చేసేస్తారు. ఇది ఒక క్రియ. ఇకపోతే మూడోది ఉంది, మనము ఆ దేవుడే మనల్ని ఇచ్చేస్తున్నాడు అని చెప్పి దేవుడి మీద నిందేసి మనం అలా కూర్చుని పోతాం అనమాట. ఏ పని చేసినంత వరకు చేస్తారు, అవ్వలేదా అంటే వెంట్రుక తీసి కొండకేస్తారన్నమాట. వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అని చెప్పేస్తే వెంట్రుక విలువైంది కాదు కదా. ఈ రోజుల్లో ట్రై అనే కంపెనీలు వచ్చేసి విలువైంది, కానీ ఒకప్పుడు వెంట్రుకలు విలువైనది ఏం కాదు. కాబట్టి అందుకే స్వామివారికి కాళ్ళు చేతులు ఇవ్వకుండా వెంట్రుకలే ఇస్తుంటారు దానంకి, తలలీలాలే ఇస్తుంటారు స్వాముల వారికి. ఎందుకంటే అవైతే మళ్ళీ వస్తాయి, అవే కాళ్ళు చేతులు ఇస్తారు రావు కదా, అందుకని వాటికి విలువ లేదు కాబట్టి అవి ఇస్తూ ఉంటారనమాట. ఇలాంటి క్రియ చేసేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో ఇవి అన్నీ చేసినప్పటికీ కూడా కొంతమేర పనులు అవ్వవు. మొండిగా మూర్ఖంగా చేసినా, ఇప్పుడు పెళ్ళి ఉంది ఇంట్లో, పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు, పెళ్ళి చేయాలంటే చాలా చేయాలి, మొండిగా చేయాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే తూతు మంత్రంగా చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదు, అయిపోతుంది, ఎక్కడో రిలేషన్ కలుస్తుంది, అయితే వాడితో ఉంటాడు, లేకపోతే వీడితో ఉంటాడు, లేకపోతే అయిపోతుంది. అంతే కదా ఈ రోజుల్లో అయితే వాల్యూస్ లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఎన్నో రకాలుగా తరాలు, అటుతరాలు ఇటుతరాలు చూసుకోవాలి, ఎన్నో వాళ్ళ సంసారం ఏంది, వాళ్ళ విశేషం ఏంది, వాళ్ళ ఒక నేర్పుతం ఏంది, వారు పోషించగలుగుతారా లేదా, అమ్మాయిని సరిగ్గా చూసుకుంటారా లేదా, ఇన్ని రకాలు చూసేదానికి ఉంటుంది. ఒక సంబంధం కుదరాలంటే మామూలు విషయం అయినటువంటి విషయం కాదు. అలాగ మొండి మూర్ఖత్వంగా చేసేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారండి, మనకు కనపడరు బయటికి. కాబట్టి భారతదేశం ఇంకా వాల్యూతో కూడినటువంటి ఆ వాల్యూస్తో కూడినటువంటి దేశంగా మనకి ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మన ఒక విలువలు కూడా విదేశీ సైతం కూడా పాటిస్తూ ఉన్నారు. అలాంటి వారికి మన భారతదేశంలో చేసేటువంటి పని ముందుకు వెళ్ళటం, చేసేటువంటి పని ముందుకు వెళ్ళటానికి మన కార్యసాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమే. మన బాడీలో ఓపిక కూడా అంతే ముఖ్యమో, మనలో ఉన్న ధైర్యం కూడా అంతే ముఖ్యంగా ఉండాలి. ఆ ధైర్యంతో ముందుకెళ్ళినా కూడా ఒక్కో పని అవ్వదు. అలాగే మనము కొన్ని క్రియలు మనకి సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాము అంటే ఆయుధంతో పాటు వెనక సైన్యం కూడా కావాలి. అదేవిధంగా ఏదన్నా మంచి పని కోసం వెళ్తున్నామంటే సాధన కూడా ముఖ్యమైనటువంటి ఘట్టమే. మంత్రమా, సాధన, దేవుని యొక్క కృప, మన ఇంట్లో వాళ్ళ అభిమానమా, ప్రేమ, ఏదో ఒకటైతే ఉండాలి. కనీసం అట్లీస్ట్ డబ్బు రావడానికైనా ఉండాలి ఏదో ఒకటైతే. అప్పులు ఎన్నో రోజులు తీసుకొస్తాం, అప్పులు తీర్చాలి కదా, ఏదో దానికి ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, వాటితో పాటు సాధన ఉండాలి, దేవుని యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు కూడా ఖచ్చితంగా వారి మీద ఉండాల్సిందే.
అప్పుడే మనం చేసే పనికి సంపూర్ణంగా అవుతుంది, చేసే పని పూర్తవుతుంది. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం ముఖ్యంగా కావాల్సిందే. ఎవరు ఏ ఇష్టదైవానికి కులదైవానికి కొలుచుకుంటారో అలాంటి ఒక సంకల్పం ఖచ్చితంగా వారికి కావాల్సిందే. ఆ సంకల్పంతో పాటు మంత్రోచ్చారణ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మంత్రోచ్చారణతో పాటు కొన్ని రకాలైనటువంటి క్రియలు ఉంటాయి. యోగా ఉంటుంది, ప్రణి హీలింగ్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. ప్రతిరోజు కూడా చేసేటువంటి క్రియలో ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి. ప్రతినిత్యం కూడా ఉదయించే సూటికి మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవి కూడా చేయొచ్చు. మానవ జీవులు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇదేంటంటే ప్రతినిత్యం కూడా ఉదయించి చేసినటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వటం చాలా ముఖ్యమైనటువంటి అధ్యయనం ఇది. మనం ఏదైనా సరే పని మీద ముందుకు బయటకు వెళ్తున్నామంటే స్నానాలు ఆచరించిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంట్లో పూజలు అయిన తర్వాతైనా ముందైనా సరే ఉదయించే సూర్యుడికి ఒక చెమ్ము నీళ్లు తీసుకొని ఎండి మిరపకాయలో ఉండేటువంటి గింజలు 7 కానీ మనం బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే మిరియాలు ఒక 7 కానీ చేతిలో పెట్టుకొని ఆ ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనిచ్చేసి నమస్కారం చేసుకోవాలి. ఏదైనా తప్పులు కానీ క్రియలు కానీ పాపాలు కానీ కర్మలు కానీ ఉంటే గనక మమ్మల్ని క్షమించి పితృదోషాలు, కాలసర్పదోషం, నాదోషం, కుజదోషం, గ్రహదోషాలు ఏమైనా ఉంటే కూడా మమ్మల్ని క్షమించి ఎవడాంటి చెడు కన్ను కూడా, చెడు దృష్టి కూడా మా మీద పడకుండా మేము అనుకున్నటువంటి పని కోసం, లోక కళ్యాణ కోసం కాకపోయినా నా కుటుంబ బాధ్యతల కోసం నేను చేసేటువంటి ప్రతి క్రియ పని కూడా నాకు సంపూర్ణంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటూ ఒక ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ప్రతి ఒక్క పని కూడా సకాలంగా పూర్తవుతుంది. ఇది సంకల్పం, ఇది సంకల్ప దీక్ష. దీనితో పాటు యోగ ముద్రలు అంటారు. ఈ యోగ ముద్రలో ఒకటైతే వాయు ముద్ర ఉంటుంది. మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఒకటి ముద్ర వాయువు ఉంటుంది, రెండో ముద్ర గురువుకు సంబంధించి ఉంటుంది. గురువు మన దాంట్లో గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనకేదైనా శుభకార్యాలు కానీ శుభ పనులు కానీ కావాలి అంటే కనుక ప్రతిఫలంగా మనకి గురువుని ప్రార్థించుకోవాలి, దక్షిణామూర్తిని ప్రార్థించుకోవాలి. దక్షిణామూర్తి ప్రతి ప్రాంతంలోనూ దొరకదు కాబట్టి ఆ దక్షిణామూర్తి రూపంలో గురువుని ప్రార్థించుకోవాలి. మనము గురువు అంటే మనకి బోధన చెప్పేటువంటి గురువునైనా మనం బోధన చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, లేదంటే తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోవచ్చు, లేదంటే కానీ గురుగ్రహానికి మనము ప్రార్థన చేసుకోవచ్చు. గురుగ్రహానికి సంబంధించినటువంటి యోగ ముద్రలో ఒక భాగంగా అయితే ఉంటుంది. ఆ ముద్ర మనం వేసుకొని కొన్ని రకాల మంత్రాలు అందరూ ఉపాసన చేయకూడదు. మంత్ర ఉపాసనకి దానికి ఉపదేశం ఉండాలి. ఉపదేశం చేసినా కూడా ఒక మంత్రం మనము ఎదుటి వారికి జపం చేయడానికి ఇచ్చాలి అంటే కనుక ఆ మంత్రం నాకు ఉపదేశం అయి ఉండాలి. ఏదైనా సరే మంత్రం మనం ఎదుటి వారికి ఇస్తున్నామంటే కనుక గాయత్రి మంత్రమైనా సరే మనము ఎదుటి వారికి ఉపదేశం చేస్తున్నాము, ఉపనయనం చేస్తున్నామంటే ఆ మంత్రం నాకు 1,19,000 సార్లు నేను పారాయణం చేసి జపం చేసి తపం చేసి మనము అవగాహన చేసుకొని నరాల్లో ఆ మంత్రం మనకి ఉచ్చారణ అయి ఉంటేనే ఎదుటి వారికి మనం ఇవ్వాలి. అది గురుస్థానము. కాబట్టి ఎవరికి పడితే వారికి ఆన్లైన్లో మంత్రాలు ఇచ్చుకుంటూ పోతే అది వీళ్ళకి ఆ చెడు వస్తుంది, చేసే వాళ్ళకి వస్తుంది, ప్రతిఫలం ఉండదు. దానివల్లనే ఇప్పుడు మీరు గమనించండి, మనము ఏదైనా సరే ఏదైనా పరిహారం చెప్పారు గురువుగారు అంటే చేస్తారు. చేసిన తర్వాత పని అవ్వకపోతే ఏం చేస్తారంటే గురువు మీద కాదు ఆ దేవుడి మీద విరక్తి వచ్చేసి మతాలకు మార్పిడి జరుగుతుంది. ఈ రోజున వారి గ్రహాలన్నీ బాగుండి మత మార్పిడి చెందిన తర్వాత అది పని అవుతుంది. పని అవుతుంది మత మార్పిడి చెందినందుకు కాదు, గ్రహాల యొక్క స్థితిగతులు మారడం వలన. ఇప్పుడు జూన్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో గురువు మారుతున్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు ఉండి అక్టోబర్ 31 వరకు ఉంటారు. ఇక్కడ అక్టోబర్ 31కి సింహరాశికి వస్తారు. ఈ 3 మాసాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ మారేడు తరుణంలో ఇప్పుడు హిందూ దేవుళ్ళకు పూజ చేసినటువంటి ఏప్రిల్ వరకు పూజ చేసినటువంటి వారికి పని అవ్వలేదు అనుకోండి, ఈ మంత్రాలు చదివి పని అవ్వలేదు అనుకోండి, గబక్కన వీరికి గ్రహచారం బాగుండో బాలేకనో మత మార్పిడి చెందుతారు. ఈ మత మార్పిడి చెందినప్పుడు వీళ్ళకి పని అయిందనుకో, నేను ఆ మతానికి వెళ్ళాను పని అయింది అనుకుంటారు. కాదు అలా కాదు అవ్వాల్సింది. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ లోపు మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు మానవ జీవితం కూడా మారుతూ ఉంటుంది. ఈ మారినప్పుడు నీ పని అవుతుంది. నువ్వు ఏ మతానికి వెళ్ళకపోయినా ఇంట్లో తలుపులు 4 వేసుకొని కూర్చొని ఏసీ వేసుకున్నా కూడా నీ పని అయిపోతుంది. కానీ నువ్వేమనుకుంటావు, గ్రహం మారాం కాబట్టి మతం మారాం కాబట్టి పని అయింది అనుకుంటారు. అప్పుడు ఏమైందంటే మతం మార్పిడి చెందేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువలన ఇక్కడ ఎవరైతే మంత్రోచ్చారణ చేస్తున్నారో, ఎవరికైతే మంత్ర ఉపదేశం చేస్తున్నారో వీరికి అవగ్రహణ కానీ ఈ గురువు గారికి మంత్రాలు పూర్తిగా వశమైన తర్వాత మాత్రమే ఎదుటి వారికి మంత్రం ఇవ్వాలి. ఇది ఇప్పుడు సూర్య నమస్కారాలు అన్నాము.
గ్రహాలకి అభిషేకం అన్నాం, గ్రహాల ప్రదక్షిణ అన్నాం. దేవుని గుళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, దేవుని మందిరంలోకి వెళ్ళి అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు చేయించుకోవచ్చు, ఇవి చెప్పొచ్చు. కానీ మంత్రము చదవండి అని ఇవ్వడానికి ఉండదు. ఇవ్వచ్చు. ఎలాంటి మంత్రం ఇవ్వాలి అంటే మనము వశం చేసుకున్నటువంటి మంత్రం, మనం ఉపదేశం తీసుకున్న మంత్రం, మనం ఉచ్చారణ చేసి మనం ప్రశ్న చేసుకున్నటువంటి మంత్రాన్ని ఎదుటి వారికి ఇవ్వాలి. అది ఆరాధ్యము అయినటువంటి సనాతన ధర్మంలో ఒక నియమం. ఇది ఉన్నటువంటి గురువులు ఎవరైనా సరే మంత్రం ఇవ్వచ్చు. అలాగ ప్రజలు కూడా మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నా కూడా మంత్రోచ్చారణ తప్పులు పోకుండా, పళ్ళులు పోకుండా, హల్లులు పోకుండా చదవాలి. దాన్ని కూర్చున్న నియమం చదవాలి. పొద్దున్నే ఫిష్ తిని, మధ్యాహ్నం మటన్ తిని, సాయంత్రం చేప తిని, సాయంత్రం చికెన్ తినేటువంటి వాళ్ళు చదవకూడదు. మీరు అనుకోవచ్చు, మరి ఆలయాల వద్ద దానాలు చేస్తుంటారు, మన బలులు ఇస్తుంటారు కదా అనవచ్చు. వాళ్ళ కర్మ కొద్దీ ఇస్తుంటారు, బలులు ఏ ఆలయంలో ఇవ్వకూడదు. అది వేరే సబ్జెక్టు. ఇక్కడ మనకి సాధనలో పనులు అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మన పెద్దవారు ఏ మతంలో అయితే ఉంటారో, ఏ దేవునికి ఆరాధన చేస్తారో, ఆ దేవునికి మనం చేసినా చేయకపోయినా అదే మతానికి, అదే దేవుడికి మనం ప్రార్థిస్తూ ఉండడం అనేది ఒక ప్రక్రియ. ఈ మత మార్పులు చెందిన వాళ్ళకి పనులు తాత్కాలికంగా అవుతాయేమో, కానీ సంపూర్ణంగా అయితే కావు, ఖచ్చితంగా కావు. తాత్కాలికంగా మాత్రమే వాళ్ళకి ఉపశమనం అవుతుంది. మరొకటి, ఇలానే సాధన చేసేటువంటి వారు ఏదైనా ఉంటే చేయొచ్చు. మరొకటి ఉంది, న్యూమరాలజీలో కొన్ని పద్ధతులు ఉంటాయి. దాంట్లో నెంబరింగ్ ఉంటుంది. మంత్రాలు ఉచ్చారణ ఇవ్వకూడదు, కానీ నెంబరింగ్ అనేది ఇవ్వచ్చు. మనకి ఏదైనా కార్యసాధన కోసం చేసేటువంటి వారు నెంబరింగ్ తీసుకొని కార్యసాధనకి మొదలు పెట్టుకోవచ్చు. అలాంటి నెంబరింగ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కార్యసాధన కోసం ముందుకు వెళ్ళాలి అనుకున్న వారు చేతిలో పాల గ్లాస్ పెట్టుకోవాలి. లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్, ఆ జ్యూస్ ఏదైనా పర్లా, కాకరకాయ జ్యూస్ అయినా పర్లా, చేతిలో పెట్టుకొని మనము మంత్రోచ్చారణ చేయకుండా నెంబర్ని ఉచ్చారణ చేయొచ్చు. ఆ నెంబర్ ఎవరైనా చదవచ్చు. నెంబర్కి కూడా అంతే పవర్ ఉంటుంది. పవర్ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ఉచ్చారణ చేసేటువంటి విధంగా, చంటి పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరైనా ఉచ్చారణ చేసుకోవచ్చు. మంత్రం కాదు, నెంబర్. కాబట్టి నెంబర్లో మనకు అచ్చులు పలులు ఏముంటాయి, ఎవరికైనా నోటికి వస్తూ ఉండింది. అదే కనుక మనం మంత్రం చదవాలనుకుంటే, గాయత్రి మంత్రం చదవాలని అందరికీ సమయం కాదు. అది ఏ సమయం బట్టి ఆ సమయం గాయత్రి మంత్రం చదవడానికి అవ్వదు. కాబట్టి మంత్రానికి నియమాలు ఉంటాయి, నెంబర్కి నియమాలు ఉన్నా పెద్దగా బాధించేది అవసరం ఉండదు. కాబట్టి మన మీద కర్మలు పాపాలు ఎక్కువగా రావు. కాబట్టి మంత్రం తీసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే కార్యసాధనకై, కార్యసిద్ధికై, మనకేదైనా మంచి పనులు అవ్వాలి. ఇప్పుడు పంటలు వేసేటువంటి రైతు ఉన్నారు, ఉద్యోగం చేసేటువంటి ఎవరైనా పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎవరైనా సరే మంత్రోచ్చారణ చేసుకోవచ్చు. జాబులు వెసులుబాటు కావాలన్నా, జాబులు ఇంక్రిమెంట్స్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా, వ్యాపార వృద్ధి అవ్వాలన్నా, నరదిష్టి నరఘోష పోవాలన్నా, వ్యాపారంలో కాంపిటీషన్ తట్టుకోవాలన్నా, డబ్బులు రావాలన్నా, డబ్బులు ఇచ్చి రావాలన్నా, ఆరోగ్యం బాగాలన్నా, మన ఫేస్ అట్రాక్ట్ కావాలన్నా, ఇవన్నీ కూడా కార్యసిద్ధంలో ఒక భాగం. ఈ భాగానికి తగ్గటువంటి నెంబరింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నెంబర్ వచ్చేసి వీరు చదవాల్సినటువంటి, వీరు పఠన చేసుకోవాల్సిన నెంబర్ ఇది వచ్చేసి 965482 965482. ఈ నెంబర్ని కనుక మనము ప్రతిరోజు కూడా 560 సార్లు పారాయణం చేయాలి. 560 సార్లు అంటే 2. చంద్రుడు అంటే మన కార్యసాధనకి కూల్గా, చల్లగా మనకి కూల్ని ఇచ్చేసి, అలానే మన లోపల ఉన్నటువంటి క్రామకుర్రదాలని తీసేసి మనలో ఆ ధైర్యాన్ని నింపి, మనలో ఉన్నటువంటి ఆవేశం, ఆక్రోతం ఇవన్నీ తగ్గించేసి చేసేదానికి, బలంగా ధైర్యంగా ముందుకు వెళ్ళేదానికి 2 వస్తుంది. అందుకే కాబట్టి 560 సార్లు పారాయణం చేయవలసినటువంటి నెంబర్. రోజుకి 2 సార్లు ఒకసారైనా చేసుకోవచ్చు. ఏ టైం అని ఏమైనా ఉంటుంది? ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఇదైతే మనం బయటికి వెళ్ళాలి, ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము, నేను బయటికి వెళ్ళాలి, ఒక 2 నిమిషాలు కూర్చున్నారంటే 560 సార్లు ఫటాఫట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. నేను అనుకున్న పనులు నాకు పూర్తిగా సంపూర్ణ అవుతుంది. నేను వెళ్ళేటప్పుడు ఇంటికి నేను బ్రహ్మాండంగా వెళ్ళాలి, మామిడికాయలు తీసుకెళ్ళాలి అనుకుంటున్నా, నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను, మామిడికాయలు తెచ్చానండి అని బ్రహ్మాండంగా. సో అది మనకి ఈ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక వీరికి ఓపిక ఉంది, కొంచెం నాకు స్ట్రెస్ ఉన్నది, ఆరోగ్య సమస్యలని నాకు బయటికి వెళ్ళేదానికి అవ్వట్లేదు, నాకు బాడీ సహకరించట్లేదు, నాకు ఎవరు తోడు లేదు, డబ్బు లేదు, ఆదాయం లేదు, పనులు రావట్లేదు, ఒంటరి అయిపోయాను, ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు, అష్టదిబ్బంది అయిపోయాను, నాకు చాలా కోరికలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, ఇవన్నీ నేను తీర్చుకోవాలి, పిల్లలు పెళ్లి చేసుకోవాలి, ఒక స్థాయిలో నేను చూసుకోవాలి, నాకు ఏమైనా అయితే నాకు చూసేవాళ్ళు లేరు, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, చాలా ఇవి ఉన్నాయి, నాకు నేను బాధపడుతున్నాను, రోజుకి కింగిపోతున్నా, కుషించిపోతున్నా, సపోర్ట్ లేదు, నాకు ఎవరు నాకు సహాయం చేయట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు. చాలామంది గురువులు తెలియాలని లేదు, చాలామంది సాధువులు తెలియాలని లేదు, చాలామందికి ఉన్నతమైనటువంటి దారికి వెళ్ళి చేయాలని లేదు, చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వారందరూ కూడా కొన్ని ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు కూడా కొన్ని వారికి దగ్గరికి వెళ్ళలేవు.
అలాంటిది మన మాధ్యమం ద్వారా మన ఛానల్ ద్వారా వెళ్తున్నాయి అంటే ప్రజలు ఎంతోమంది మన ఛానల్ ద్వారా బాగుపడ్డలు ఉన్నారు. గురువుల దగ్గర రాలేకపోయినా కూడా వారికి వారు మన మాధ్యమంలో మీడియాస్ చూసి వీడియోలు చూసుకొని వారు ఉపయోగం చేసుకొని ఎన్నో కాల్స్ అండి. కిరణ్ టీవీ ద్వారా మనకి ఎంతోమంది కాల్స్ చేసేసి పలానా గురుగారు మీరు చెప్పినటువంటి ఒక రోజు మనము శత్రువులు చెప్పుకున్నాం, నిమ్మకాయది శత్రువు జయించడానికి చెప్పుకున్నాం. ఎన్ని కాల్స్ అంటే ఆ ఫోన్ కూడా పక్కనేసిన పరిస్థితి అనమాట. అంటే అంతమంది శత్రువులు ఉన్నారు ఒక్కొక్క వ్యక్తికి. అంటే వీడంతా కూడా సుఖంగా బాగుపడుతుంటే ఓర్చుకులేని తత్వం ఇలాగ ఉన్నారన్నమాట. ఆ శత్రువుని జయించడానికి ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళకి. ఏదో మన వీడియో దొరకడంలో ఉపశయనం, వాళ్ళకు ఒక ధైర్యం, అరే నాకు కూడా శత్రువుని ఎదిరించేటువంటి ఒక మంత్రం దొరికింది అనేటువంటి ధైర్యం అనమాట. అలాంటి మన ఛానల్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్టుగా మనం భావిస్తూ ఎట్లానే మనకి వీరికి ఒక ముద్ర కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున కార్యసిద్ధి కోసం, కార్యానికి ముందుకు వెళ్ళేదానికి పనిచేసే కోసం ఒక ముద్ర కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అది గురువుకు సంబంధించినటువంటి ముద్ర, అలానే వాయువుకు సంబంధించినటువంటి ముద్ర. ఈ రెండు ఉంటే కనుక కార్యసిద్ధి అనేది ఎవరు ఎన్ని రకాలుగా ఆపినా కూడా ఎదురుగా ఉన్నది గొయ్యైనా నుయ్యైనా మనం ఎదుర్కొని వెళ్ళేసి హచ్చర బన్న అనేటువంటిది ఉంటుంది అనమాట. హచ్చర బన్న అంటే ఇటు నుంచి అటువైపు వెళ్ళడం అని అర్థం అనమాట. ఎంత ఓపిక లేనివాడైనా సరే హచ్చర బన్న అంటే ఇటు నుంచి అటు దూకొచ్చు. కాబట్టి అలాంటి ఊత పదంతో తీసుకున్నటువంటి ఒక ముద్ర ఏమిటంటే కనుక ఈ గురుముద్ర. ఈ గురుముద్ర ఏం చేయాలంటే కనుక ప్రతినిత్యం కూడా మంచమేం చేయకూడదు, సోఫాల్లో చేయకూడదు. మరి మీరు సోఫాలను ఉన్నారు కదా అనుకో చెప్పవచ్చు. అదే ఇప్పుడు మనం పొద్దున్నే చేసొస్తాం కాబట్టి ఇది ప్రజలకు చెప్పేదానికి కాబట్టి చేసుకోవచ్చు. కింద కూర్చొని చేయాలంటారు, పీట మీద కూర్చొని చేసుకోవచ్చు, చాప మీద కూర్చొని చేసుకోవచ్చు, ఏదైనా క్లాత్ బసేసి చేసుకోవచ్చు. బండల మీద కానీ నేల మీద కానీ ఎలాంటి ముద్ర చేయకూడదు. ఎలాంటి ముద్ర కూడా నేల మీద చేయకూడదు, బండల మీద కూడా చేయకూడదు. చాప కానీ ఫ్లోర్ మీద షీట్ కానీ పరుచుకొని చేసుకోవచ్చు. అలానే ఇవి చేసుకునేటువంటి విధానం ఏంటంటే కనుక ఫ్రూట్ జ్యూస్ జ్యూస్ కానీ పెట్టుకోవాలి, అలానే డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టుకోవాలి. లేదు అంటే కనుక వాటర్ అయినా సరే, అట్లీస్ట్ వాటర్ అయినా సరే మన పక్కన పెట్టుకోవాలి. ఇది కుడివైపున పెట్టుకుంటే చాలా మంచిది. ఇది గ్లాసులో పెట్టుకుంటే ఇంకా శ్రేష్టత. గాజు గ్లాస్ కానీ లేదా జలవసేరి కానీ, లేకుంటే కనుక మనకి ఇది ఉంటుంది మట్టి గ్లాస్ కానీ ఉంటుంది, అదైనా కూడా వీరు పెట్టుకోవచ్చు. ఇది గురుముద్ర ఉంటుంది. ఈ గురుముద్ర నీరు తీసుకొని పెట్టుకోవాలి. ఈ గురుముద్ర వాయుముద్రలో ఒక భాగమైనటువంటి ఈ గురుముద్ర ఎలా ఉంటుందంటే కనుక ఇలా ఉంటుందండి. ఇది గురువుకు సంబంధించిన ముద్ర. మనకి ఏదైతే ఇది ఉంటుందో ఇది జీవం, ఈ గురువుకు సంబంధించినటువంటి జీవం. ఇవి మనకి రెక్కలు. ఇవి ఎగిరిపోయేదానికి, మనం ఎగిరిపోతే ఎంత బాగుంటుందని పాటుపడుకుంటూ వెళ్ళడం కాదు. ఇవి మనకి ధైర్యాన్ని ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఈగలు అనమాట. మనకి ఈగలు ఎలా ఉంటుందంటే అది దాన్ని ఎన్ని మాటలన్నా ఎంత పొడుచుకున్నా కూడా రిపీట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. డ్రైవ్ రిపోర్టెడ్గా ఉంటుంది ఈగలు అనేది. ఈ ముద్ర వేసుకొని కనుక మనం కూర్చున్నట్లయితే కనుక ఈ మనకి నడుము బ్యాక్ L4 స్ట్రైట్ పెట్టుకోవాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. మనము స్టడీగా పెట్టుకొని ఎంత ధైర్యంగా కొమ్ము అంటే మనకి గుండె ధైర్యాన్ని ఇచ్చేలా చూసుకొని ఈ ముద్రను కనుక ఇలా పెట్టుకొని కూర్చోవాలి. మనము ఈ రెండు కూడా రెక్కల్లా సమానంగా పెట్టుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని జయించే విధంగా ఉంటుంది అనమాట ఈ ముద్ర. ఈ ముద్ర వేసుకొని కనుక మనం ప్రతినిత్యం కూడా 5 నుంచి 10 నిమిషాలు కూర్చున్నాము అంటే కనుక మనలో ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ లెవెల్స్ పెరిగేసి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవుతూ మనలో నెగిటివిటీ ఏదన్నా ఉంటే అది కూడా పోయేసి మనకి ఎన్నో రకాల ఉపయోగపడేలా ఉంటుంది. ఈ ముద్ర వేసుకోవడంతో మనలో హార్మోన్స్ అన్ని లెవెల్స్లోకి వచ్చేస్తాయి. హార్ట్ బీట్ కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకో విషయంగా ఆరోగ్య సమస్యగా అయితే లంగ్స్ కానీ ఎవరికైనా పాడై ఉంటా, లివర్ ఎవరికైనా పాడై ఉంటాయి. అలానే లంగ్స్ లివరే కాకుండా ఈ యొక్క హార్ట్కి సంబంధించినటువంటి భాగం వాల్స్ కానీ బ్లాక్ అయి ఉన్నా కూడా ఈ ముద్ర, గాలి బెటర్లో స్టోన్స్ ఉన్నా కూడా ఈ ముద్ర ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ పోయేదానికి కూడా ఈ ముద్ర అంటే పసికర్లు అయ్యి పచ్చకామర్లు కమ్మిన ఉంటారు, హెల్త్కి సంబంధించిన అన్ని కూడా ఈ ముద్రతో పోతుంది. ఈ గురుముద్ర ఇప్పుడు నేను 2 నిమిషాలు వేసానా, ఈ 2 నిమిషాలు నాకు ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మాట్లాడేది మళ్ళీ మాట్లాడగలుగుతా. సో ఈ 2 నిమిషాలు వేసుకునే ముద్ర ఇంత వచ్చినప్పుడు 5 నిమిషాలు వేసుకొని చూడండి రోజున. మనకి జీవితంలో ఎవరిని ఎదుర్కోవాలంటే వాళ్ళని ఎదుర్కోవచ్చు, చిటికలో సమాధానం చెప్పేయచ్చు. ఈ ముద్ర వేయడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, చిన్నపిల్లలు మతిమూర్పు పోతుంది, బద్ధకం పోతుంది, మోషన్స్ రోజు అవుతాయి. మూవ్ అవుట్ రోజు వాడే అవసరం లేదు. సిరప్ మూవ్ అవుట్ అని ఉంటుంది, అది వాడే అవసరం లేదు. వాళ్ళకి వ్యాపారం పడిపోతుంది. అలాంటిది మోషన్ టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు. ఈ ముద్ర వేసుకుంటే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. కాబట్టి ఈ యొక్క గురుముద్ర వాయుముద్ర అంటారు. ఈ ముద్ర హెల్త్కి సంబంధించి ఉంటుంది, మనకి హార్మోన్స్ సంబంధించి ఉంటుంది, సక్సెస్ ఫోర్స్
వస్తువు ఉంటుంది, అన్నిటికి సంబంధించి ఉంటుంది ఈ ముద్ర యోగ ముద్రలో ఒక భాగం. ఈ ముద్ర గురుముద్ర, యోగ ముద్ర, ఈ ముద్ర వచ్చేసి వాయుముద్ర. ఇది వేసుకుంటే శాస్త్రాస్తు ఈ యొక్క ఆంజనేయ స్వామి కూడా వేసుకునేటువంటి ముద్ర ఏమిటంటే కనుక ఒకటి ఓం ముద్ర ఉంటుంది. ఓం ముద్ర అంటే ఇది ధ్యాన ముద్ర అంటారు. ఇది ధ్యాన ఓం ముద్ర. ఇది వేసుకున్న వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు ఖచ్చితంగా. 41 రోజు దీక్ష తీసుకొని ఈ ముద్ర వేసిన వారికి నాన్ వెజ్ భుజించకుండా ఈ ముద్ర వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏ దేవునికి మనం ఆరాధన చేస్తున్నామో ఆ దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. ఇది సాక్షాత్గా, ఇది నా ప్రమాణంగా చెప్తా ఉన్నా. ఈ ముద్ర వేసుకున్న వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు ఖచ్చితంగా. అది ఈ ముద్ర వేసుకున్న వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, కనిపించే అవసరం లేదు. మనకే దేవుడి వరం ఇస్తాడనమాట. ఇక వాళ్ళకు ప్రజలు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి చెంతకే చేర్చేలాగా మనం ఈ ముద్రలు చూపించాము. ఇంకా వారికి అదృష్టం అనేది వారు పరీక్షించుకోవాలి. రోజుకి ఒక్కసారి చాలా గురుగారు, ఒకసారి సరిపోతుంది. 5 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు వేసుకోవచ్చు. ఇది 2 చేతులతో కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఈ 2 చేతులతో కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు. ఈ ముద్ర వేసుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసుకోవడం స్టార్ట్ చేస్తే 41 రోజు వేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా దీనికి ఎటువంటి సందేహం లేదు, దీనికి ఎటువంటి ప్రెడిక్షన్ లేదు, ఏమి ఇబ్బంది కూడా లేదు. ఎలాంటి సందర్భంలో కూడా ఈ మంత్రం ఈ ముద్ర వేసుకోవచ్చు. కాకపోతే కూర్చునే ప్రికాషన్స్ మాత్రం స్టడీగా కూర్చొని వేసుకోవాలి. వాటర్ని పక్కన పెట్టుకుని కూర్చోవాలి. ఈ ముద్ర వేసుకున్న వారికి అదృష్టం వరిస్తుంది. వారికి ఎలాంటి చెడు నెగిటివ్ శక్తులు రావు, దగ్గరికి దరి చేరవు. వీరి చుట్టూ ఒక హోరా ఏర్పడుతుంది. ఈ హోరా ఏదైతే ఉందో ఇది ఏర్పడితే ఎదుటి వారికి ఎలాంటి వారు మన కోసం చెడు చేయడానికి వచ్చారా, మంచి చేయడానికి వస్తారా, మనకి మంచి చేస్తారా కూడా తెలుస్తుంది. బలైపోకుండా ఉంటాం. ఆడపిల్లలు బలై ఒకటం, లవ్ జిహాద్ ఇవన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క యోగ ముద్రలో భాగంగా ఇవన్నీ కూడా పాటించుకుంటే మన ప్రజలు శ్రేయస్కరంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, ముందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఓర్పు, ఓపిక, సహనం ఇవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ముద్రలు చాలా ఉన్నాయి. మరొక అధ్యాయంలో మరొక ముద్ర గురించి మనము మాట్లాడుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సో విన్నారు కదా, జీవితంలో సక్సెస్ అవ్వాలి అని చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా గురువుగారు చెప్పినట్లు ఈ ముద్ర అలాగే ఆ నెంబర్ని తప్పకుండా ఉపయోగించుకోండి. 41 రోజుల పాటు వదలకుండా దీక్షలాగా చేయండి. మీకు ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో మటుకు మాకు చెప్పటం అయితే మర్చిపోవద్దు. నమస్కారం గురుగారు.